బ్రేక్ తర్వాత మనం అందరం కూడాను ఇక్కడ కలిసి ఉన్నాము. అందరూ కూడా వచ్చారా? బ్రేక్కి వెళ్ళి మంచిది, మనం ప్రారంభించుకుందాం. మనం బ్రేక్కి ముందు ఈ సంగీతంలో ఎందుకు మనం అంత శ్రద్ధ తీసుకొని ఈ యొక్క దైవార్చన గడియాల్లో ఆ యొక్క ప్రార్థనలో మనం చొప్పించామంటే దానికి ఉన్నటువంటి ముఖ్య కారణం ఒకటేంటంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అదేంటంటే సంగీతం అన్నటువంటిది ఈ సాహిత్యంతో కలిసి ఉంటుంది. అంటే సాహిత్యం అన్నది ఎప్పుడైతే వచ్చిందో ఆ సాహిత్యం అన్నది మనం ఏదో గొప్ప కోసం రాసుకోవడం కాదు. ప్రార్థన అన్నటువంటి దాన్ని, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి పదాలని, చక్కనైనటువంటి పదాలు ఆ సంగీత బాణీకి సరిపోయేటట్లుగా ఏర్పాటు చేసుకుంటున్నాం. అందుచేత ఈ పాట పాడేటప్పుడు అందులో ప్రార్థన ఉన్నది. ఊరికనే ఏదో మనం సాహిత్యపరంగా కొన్ని పదాలు చక్కగా వేసుకొని వినసొంపుగా వాటిని తయారు చేసుకోవడం అన్నట్లుగా కాకుండాను అది ప్రార్థన. అందులో మనం రాసుకున్నటువంటి వాక్యాలు ఆ భగవంతుని స్తుతిస్తూ, ఆ భగవంతుని ఆరాధిస్తూ ఆ వాక్యాలు రాసుకున్నాం కనుక అది సాహిత్యం అయినప్పటికీ కూడాను, మంచి మంచి పదాలు ఏరి కోరి మనం వేసుకున్నప్పటికీ కూడాను అది ప్రార్థన అవుతుంది. అందుచేత ఆ ప్రార్థన సంగీతం రెండింటినీ కలిపి ఒక పాట రూపంలో మనం ఆ భగవంతుణ్ణి ఆరాధించుకుంటున్నాం అన్నమాట. అందుచేత దీనిని ముఖ్య కారణంగా కూడా మనం గమనించుకొని తలైనటువంటి శ్రీసభ ఇందుకోసంగా ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకొని ఆ పాట పాడేటప్పుడు అందరూ కూడాను కలిసి రాగయుక్తంగా పాడుకున్నట్లయితే చాలా మంచి ఆరాధన అవుతుంది. అందుచేతనే మన యొక్క ఆరాధనల్లో పాటలు లేకుండా ఏది ఉండదు. పాటలతో మనం ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. మరి తరతరాలుగా దైవార్చనలో ఇది అంతర్భాగమై జనాదరణ పొందినటువంటి విషయం కూడా మనకు తెలుసును. అంటే ఇదొక ముఖ్య కారణం. ఏంటిది అది? మొట్టమొదటి నుంచి కూడా అంటే ఇదేదో మనం తలైనటువంటి శ్రీసభ ప్రారంభించినప్పుడు ఇది ప్రారంభం అయిందనేది కాదు. పూర్వీకులు కూడాను అంటే క్రీస్తు ప్రభు రాకముందు కూడాను ఆ భగవంతుని ఆరాధించటానికి వాళ్ళు చేసినటువంటి కృషి ఇంత అంతా కాదు. ఈ పాటలతోటి, ఈ గేయాలతోటి, ఈ భజనలతోటి భగవంతుని ఆరాధించడం అన్నటువంటిది తలైనటువంటి శ్రీసభ రాకముందు కూడాను అంటే క్రీస్తు ప్రభు రాకముందు కూడాను మనకు ఆ యొక్క క్రైస్తవ జీవనంలో అవిభాజ్యమైనటువంటి విధానంలో కనిపిస్తుంది. అవిభాజ్యం అంటే విడదీయరానటువంటి, అంటే దాన్ని వేర్పాటు చేయలేం. ఈ సంగీతాన్ని మనం తీసేయలేం. అది బాగా కలిసిపోయిందనమాట. జనుల యొక్క హృదయం, ఆ మనస్సు కలిసి ఆ భగవంతుని ఆరాధించేటటువంటి ఆ విధానంలో సంగీతం కూడా ఒక భాగమే. అందుచేత ఆ సంగీతాన్ని మనం తీసి పక్కకి పెట్టలేనటువంటి పరిస్థితి. కనుక ఇది పూర్వం నుంచి కూడా మనిషి అన్నటువంటి వాడు ఈ జీవితాన్ని భగవంతునికి సమర్పించుకునేటప్పుడు తనకు ఉన్నటువంటి కళలను కూడా భగవంతునికి సమర్పించుకుంటాడు. ఆ విధానంలో, ఆ నేపథ్యంలో ఈ సంగీతం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యత వహించిందనమాట. అంచేత పూర్వ నిబంధనలో కూడా మనకి ఇది కనిపిస్తూ ఉన్నది. ఫాదర్, అడుగుదాం. పూర్వ నిబంధనలో భక్తి సంగీతం అని అన్నారు, ఉదాహరణలతో కాస్త వివరిస్తారా? పూర్వ నిబంధనలో మనం ఈరోజు మనం ఏ విధంగా అయితే ఒక వ్యక్తిగతంగా లేకపోతే సాంఘపరంగాను మనం ప్రార్థనలు చేసేటప్పుడు పాటలు అవి వాడుకుంటూ ఉన్నాము, కీర్తనలు ఇటువంటివి వాడుతూ ఉన్నాము. మరి ఆ బైబిల్ గ్రంథంలో వచ్చినటువంటి కీర్తనలన్నీ కూడాను ఆ రకానికి చెందినటువంటివే. బైబిల్ గ్రంథంలో సాహిత్యంతో కూడినటువంటి ఆ భగవంతుడు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలన్నిటిని కూడాను జ్ఞాపకం చేసుకొని ఈ కీర్తనల రూపంలో వాళ్ళు పాడుకునేవాళ్ళు. మరి మనకు చాలా చక్కనైనటువంటి ఉదాహరణ దావీదు మహారాజు. మరి దావీదు మహారాజు ఆ రోజుల్లో ఉన్నటువంటి వాయిద్యాలు అంటే అప్పుడు చాలా తక్కువగా ఉండేవి. అయినప్పటికీ కూడాను ఈ పిల్లన గ్రోవి, లేకపోతే చిన్నపాటి వీణ, లేకపోతే ఒక రకమైనటువంటి ఈ గిటార్ లాంటి చిన్న చిన్న అప్పుడు తయారు చేసుకున్నటువంటి లూట్ అంటారు,
ఇటువంటివన్నీ కూడాను వాడుకొని మరి దావీదు రాజు యొక్క కొన్ని బొమ్మలను మనం చూసినట్లయితే అందులో మనం చూస్తూ ఉంటాం ఆయన ఆ వాయిద్యాన్ని వాయిస్తూ పాట పాడుతున్నట్లు ఆయన కీర్తనలు దావీదు రాసినటువంటి కీర్తనలు కూడా ఉన్నాయని మనం చెప్తూ ఉంటాం కదా. అందుచేత దావీదు ఆ కీర్తనలు పాడుకుంటూ భగవంతుని ఆరాధించాడు. అలానే మరి మోషే యొక్క సోదరి మిరియాము ఈ యొక్క ప్రార్థనలు నడిపించేటప్పుడు లేకపోతే వాళ్ళు ప్రయాణాలు కట్టుకొని ఈ వాగ్దత్త భూమికి వచ్చేటప్పుడు కూడాను దేవుణ్ణి ఆరాధించడానికి ఆ సంతోషాన్ని వ్యక్తం చేసుకోవడానికి భగవంతునికి కృతజ్ఞతలు చెప్పడానికి మిరియాము కూడాను పాటలు వ్రాసేదని ఆమె పాటల్ని ఎత్తి తన కొంతమంది స్త్రీలను కలుపుకొని పాటలు గట్టిగా పాడుతూ తప్పెట్లు కొడుతూ అప్పట్లోని కంచెర అనేటువంటి వాయిద్యం కూడా ఉండేది. మరి అటువంటివన్నీ కూడాను ఉపయోగించుకొని వాళ్ళు పాటలు పాడారని కూడాను మనకు బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉన్నది. ఇలా మనకు అక్కడక్కడ పాత నిబంధనల్లో మనకు ఉదాహరణలు కనిపిస్తాయి. అందుచేత ప్రతి ఒక్కరూ కూడాను వాళ్ళకి ఎంత రాగం గొప్పగా ఉన్నా తక్కువగా ఉన్నా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే భావయుక్తంగా ఆ నవనాడులు కూడాను అర్పించుకునే భగవంతునికి కీర్తనలతో ఆయన్ని స్తుతించడానికి ప్రయత్నం చేశారు. అంచేత ఈ అటువంటి వాళ్ళు మరి దావీదు కూడాను వాగ్గేయకారుడు అంటే వాక్కు ప్లస్ గేయం. అందుచేత వాళ్ళే రచన అన్నటువంటిది తెచ్చేసుకొని వాళ్ళే రాగాన్ని కట్టుకొని పాటలు పాడేటటువంటి వాళ్ళని వాగ్గేయకారులని అంటూ ఉంటారు. మన భారతదేశంలో కూడాను అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు మనకి బైబిల్ గ్రంథ పరంగా మనం చెప్పుకోవాలంటే దావీదు మహారాజు అంచేత ఆయనే ఆ యొక్క కీర్తనలన్నీ కట్టుకొని రాగాలు కట్టుకొని ఆయన పాడినటువంటి కొన్ని కీర్తనలు ఈనాటికి కూడా మనం పాడుకుంటూ ఉన్నాం. అందుచేత ఈ యొక్క రాగయుక్తమైనటువంటి ఈ విధానం ద్వారా క్రైస్తవ జీవనంలో అది సంగీతాన్ని వేరు చేసేటటువంటి విధానం లేదు. అందుచేత మనం కూడాను క్రైస్తవులంగా దాన్ని మనం వాడుకుంటూ ఉన్నాము. అలానే పునీత 10వ పయస్ పాపు గారు ఈ భక్తి సంగీతం గురించి ప్రభు సేవలను అభివర్ణించారు. అంటే ఈ భక్తి సంగీతం గురించి ఆయన కొన్ని మాటలు కూడా చెప్పి ఎంతో దీన్ని ఘనపరిచారు. అందుచేత మనం ఆ 10వ పయస్ పాపు గారి యొక్క విషయాలను కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఫాదర్, పునీత 10వ పయస్ పాపు గారు సంగీతం గురించి ఏం చెప్పారో కాస్త వివరిస్తారా? తప్పకుండా వివరిస్తున్నామా. 10వ పయస్ పాపు గారు ఈ భక్తి సంగీతాన్ని గురించి ఆయన మొట్టమొదటి చెప్పేది ఏంటంటే అది ప్రభు సేవ అంటాడు. అంటే మనం పాట పాడుతూ ఉంటే ఏదో మనం భక్తిలో పాడుతూ ఉన్నాం, పారవస్యం చెంది పాడుతూ ఉన్నాం అన్నట్లు కాకుండాను అది కూడాను ప్రభువుకి సేవ చేస్తున్నట్లే అని ఆయన తెలియపరుస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆయన చెప్పినటువంటి విషయాలు ఏంటంటే భక్తి సంగీతం దైవార్చనలో భక్తి భావానికి చలమ లేక ఊట అని కూడా ఆయన అభివర్ణించారు. అంటే నీళ్లు ఏ విధంగా అయితే భూమిలో నుంచి ఉబుగుతూ ఉంటాయో దాన్నే కదా మనం ఊట జలం అంటాం. అందుచేత ఈ సంగీతాన్ని కూడాను ఆ భక్తి భావంతో పాడటం కూడాను ఆయన ఈ చలముతో పోల్చాడు. నీళ్ళు ఏ విధంగా అయితే ఉబుకుతూ ఉన్నాయో ఆ భక్తి పారవస్యం అనేటువంటిది ఆ పదాలు ఆ రాగం అలా ఉబుకుతూ ఉంటుందని చాలా చక్కనైనటువంటి సామ్యాన్ని ఆయన అక్కడ వాడి ఈ సంగీతానికి ఉన్నటువంటి ఆ స్థానాన్ని మన యొక్క భక్తిలోనూ మన యొక్క ప్రార్థనలోనూ కూడాను ఈ సంగీతాన్ని ఎంత చక్కగా వాడుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడాను ఆయన తెలిపి ఉన్నారు. ఇది ఎంతో పవిత్రతను కూడా చేకూరుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం పాడినప్పుడు ఏంటంటే కేవలం ఏదో పాట అన్నట్లుగా కాకుండా మన యొక్క శరీరము మన శరీరంలో ప్రవహించేటటువంటి రక్తం కూడాను ఆ యొక్క స్పీడ్ అందుకుంటుంది, వేగంగా ఆ రక్త ప్రసరణ కూడాను జరుగుతూ ఉంటుంది. అందుచేత మనం తెలియకుండానే ఆ భక్తి పారవస్యంలో పాట పాడినప్పుడు యావత్ శరీరం కూడాను ఆ పాటలో ఇమిడిపోతుంది. దానివల్ల పవిత్రత అన్నటువంటిది కూడా ఏర్పడుతుంది అన్నమాట. ఎందుకంటే ఆ భక్తి పారవస్యంలో పాట పాడిన తర్వాత భక్తుడు అనుకుంటాడు, అరే నేను తప్పు చేశాను, పాపం చేశాను ఇదివరలో,
భగవంతుని యొక్క ధ్యానంలో ఇంత పారవశ్యత ఉన్నదా, భగవంతుడు ఇంతగా మనల్ని ఆశీర్వదిస్తాడా అన్నటువంటి ఒక పశ్చాత్తాపం అన్నటువంటిది కలుగుతుంది. అందుచేత ఆ పాటలో లీనమైనప్పుడు మొత్తం శరీరము అలానే మనస్సు కూడాను అందులోకి చొచ్చుకొని మొత్తం మనిషి అంతా కూడాను పాడుతున్నాడా, ఏదో పాట పాడడం అన్నట్లుగానే కాకుండాను మనిషే పాట అయిపోతాడు. అటువంటి భావం ఆ ప్రార్థనలో కలిగినప్పుడు పునీతుడు అవుతున్నాడు అన్నమాట. అంటే అతను తప్పు తెలుసుకుంటాడు, అతను చేసినటువంటి పొరపాటు ఏంటో తెలుసుకుంటున్నాడు. అది తెలుసుకోవటం వల్ల ఇంత భక్తి పారవశ్యంలో నేను భగవంతునికి వ్యతిరేకంగా ఎలా జీవించగలను, అంచేత నేను ఇక మీదట మంచిగా ఉంటాను అన్నటువంటి ఒక ఆలోచన వస్తుందన్నమాట. అందుచేత పాట అన్నటువంటిది, భక్తి సంగీతం అన్నటువంటిది మనిషిని కదిలిస్తుంది. రాళ్ళు కూడా శిలలో కూడా కరుగుతాయని అంటారు కదా, అలానే కఠిన హృదయం కూడాను కరుగుతూ ఉంటుందన్నమాట. అందుచేత ఈ భక్తి పారవశమైనటువంటి పాటల గురించి మనం చాలా శ్రద్ధ తీసుకోవలసి ఉన్నది. కనుక ఈ భక్తి సంగీతం దైవార్చనలో భక్తి భావం ఈ విధంగా ఎంతో పవిత్రతను చేకూరుస్తూ ఉన్నది. సుస్వరాలు కూర్చి మనోహరంగా మలచడం, ఆత్మల అంతరంగాల మధ్య ఏకతా బంధాన్ని నెలకొల్పడం, దైవార్చన సాంఘ్యాలకు దైవానుభవాన్ని సమకూర్చడం అన్నటువంటిది ఈ విధంగా మనకు ఇవన్నీ కూడాను కలిసి వస్తున్నాయి. అందుచేత ఈరోజు మనం విన్నటువంటి విషయాలను గమనించుకొని మీరు పూజలో పాల్గొనేటప్పుడు, లేకపోతే ఏదన్నా ఒక ప్రార్థన కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు అందులో మీరు పాడవలసి వస్తే ఇదేదో క్వైర్ లేదా పాటల బృందం వాళ్ళేదో పాడుకుంటారు, మనం ఏదో అలా ఆలకించడం అన్నట్టు శ్రోతలుగా కాకుండాను వాళ్ళతో కలిసి నువ్వు కూడాను పదాలు తెలియకపోయినప్పటికీ కూడాను హమ్ చేయడం అని అంటారు. హమ్ చేయడం అంటే ఆ రాగంతో మనం కూడా మనసులో పాడుకోవడం, లేకపోతే చిన్నగా రాగం తీస్తూ వాళ్ళతో కలిసి పాడడం అన్నటువంటిది మనం నేర్చుకోవాలి. మనం ఆ విధంగా అందులో లీనమైనప్పుడు మనం చక్కగానైనటువంటి భగవంతుడు కోరినటువంటి పునీతులుగా మనం మారగలుగుతాం. మరి ఇంతవరకు ఈ చక్కనైనటువంటి విషయాలు తెలుసుకుని ఉన్నాం. ఇక నుంచి ఆ పాటల్లో పాల్గొనడానికి ప్రతి ఒక్కరూ కూడాను ప్రయత్నం చేద్దాము. మరి ఇంతవరకు కూడాను ఈ విషయాలన్నిటినీ ఓపికతో మీరందరూ కూడాను ఆలకించి ఉన్నారు. అందుకు నేను నిండు వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. మరి సెలవు తీసుకునే ముందు మరి వచ్చినటువంటి అతిథులకు కూడాను మనం వందనాలు తెలియపరచుకుంటున్నాం. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ శోభ. మీరు మీ వల్ల ఈ యొక్క కార్యక్రమం చక్కగా నడిచింది. మరి అనేక విషయాలు తెలుసుకున్నాం. మరలా వచ్చే ఎపిసోడ్లో మనం మరికొన్ని విషయాలు తెలుసుకుంటాము. మరి అంతవరకు మనం సెలవు